బచ్చల కూర పులుసు కూర వండిన పచ్చిశనగపప్పుని నానబెట్టుకొని కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 3 స్పూన్లు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, పచ్చి చింతకాయలతో పులుసు చేస్తున్నాను అనుకున్నాను. ఇప్పుడు శనగపప్పు వేసుకుంటున్నాను, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, చింతకాయలు వేసుకోవాలి, కొద్దిగా వాటర్ పోసుకోవాలి, వేపాకు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, పచ్చిమిరపకాయలు వేసేదా ఉప్పు గుత్తితో ఇట్లా మెత్తుకొని తాలింపు పెట్టుకోవాలి. పొట్టు జీలకర్ర వేసుకుంటేనే బాగుంటుంది. పసుపు సన్నగా వేసుకోవాలి.